నిర్మాణాలు పరిశీలించిన తర్వాత మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కామెంట్స్. ఎన్నో ఏళ్లుగా ఉన్న రిషికొండ నిర్మాణాల ఉత్కంఠ ఈరోజు తెరలేపడం జరిగింది. ఈ కట్టడాలపై ఏం జరుగుతుందనేది తెలుసుకుందామని వస్తే ఎన్నో అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది. ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వాలు ఏర్పడతాయి. 2019లో ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వంపై ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టేవారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అని చెప్పారు. అధికారంలోకి వచ్చాక విశాఖలో రాజధాని, అదేవిధంగా 3 రాజధానులు అని యూటర్ను చేశారు. పచ్చటి టూరిజం రిసార్ట్ని అన్యాయంగా కూల్చివేసి విశాలవంతంగా కట్టడాల్ని కట్టారు. రిషికొండ నిర్మాణాలపై ఆది నుంచి కూడా అన్ని వివాదాలే. పచ్చటి కొండని గుండు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. ముందు టూరిజం అన్నారు, కొంతకాలం రిసార్ట్స్ అన్నారు, మరికొంతకాలం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అన్నారు. విశాఖపట్నం ప్రత్యేకించి భీమిలి, అది ఈ ప్రాంతం నేను రిప్రజెంట్ చేస్తున్న ప్రాంతం. ఇక్కడ కూడా ఈ రాజధాని మా బంధు బాబు, మేమేదో ప్రశాంతంగా ఉండాలి, మాకు ఎట్టి బస్సులో కూడా రాజధాని యాక్సెప్ట్ చేయలేదని చెప్పని 92,401 ఓట్లతోటి భీమిలిలో ఎమ్మెల్యే స్టేట్లో సెకండ్ హైయెస్ట్, స్టేట్లో ఫస్ట్ హైయెస్ట్ కూడా ఆయన చెప్పిన విశాఖపట్నం క్యాపిటల్ ఏదన్నా విశాఖపట్నం రాజువాక మన సోదరుడు పలాసింగ్కి. అంటే అంతేకాదు 3 నాలుగో లోకేష్కి వస్తే 4వది వెల్లుతుల పంచకల్ రమేష్. అంటే ఇట్లా దాదాపు విశాఖపట్నం పార్లమెంట్లో అన్నీ కూడా 60,000, 70,000, 80,000, 90,000 మెజార్టీలతో గెలిపించారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజధానిని విశాఖపట్నం ప్రజలు ఎంత నిర్బంధంగా తిరస్కరించారో అందరూ కూడా కూడా తెలియజేసుకుంటూ, ఈ మామూలుగా పెద్దలు చెప్తారు, మూర్ఖుడు రాజు కన్నా బలవంతుడు అని చెప్పారు. కానీ మూర్ఖుడే రాజు అయితే ఎలా ఉంటుందో మనం చూసాం. అంటే ఒక రూల్ లేదు, ఒక రిథం లేదు, ఒక లాజిక్ లేదు, ఒక పద్ధతి లేదు. తన మనసుకు తోచిన విధంగా చేసుకుంటూ పోయి ఈరోజు ఈ రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి తెచ్చాడు. మరి అన్నేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరిషేయడం కావచ్చు, లేకపోతే ఇటువంటి నిర్మాణాలు కావచ్చు, లేకపోతే రాజధాని దాదాపు 70-80% పూర్తయింటే దాన్ని అర్ధాంతరంగా దాన్ని ఆపేసి ఒక ప్రచారంలాగా చేసిన పద్ధతి కావచ్చు. మరి ఆంధ్రుల జీవనాడి పోలవరం మేము 5 ఏళ్లలో 70-75% కంప్లీట్ చేసి దానికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ 5 ఏళ్లలో కనీసం 45% కూడా కంప్లీట్ చేయకుండా దాన్ని పక్కన పెట్టిన విధానం కావచ్చు. ఇట్లా ఇన్ని రకాల ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా చేసి ఇది మొత్తం ఆయన ప్రజల దీనికి ఏంటో ఆగ్రహానికి ఎంత గురయ్యాడు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిలో ఏమైనా రియలైజేషన్ వస్తుందని చూస్తే ఎక్కడా కూడా ఆ రియలైజేషన్ కనపడలేదు. మరి ఇంకా కూడా ఏదో ప్రజలు తప్పు చేశారు, ప్రజలు రియలైజ్ అవుతారు, మళ్ళీ మనకి అవకాశం వస్తుందని చెప్పి ఇంకా ప్రజల్ని నింద మోపే విధంగా అలాగే ఆయన మొక్కుకుంటూ వాళ్ళ నాయకులకి ఇంకా చెప్తా ఉన్నాయంటే ఆయనలో ఏమాత్రం కూడా రియలైజేషన్ కానీ లేకపోతే ఆ పశ్చాత్తాపం కనపడలేదు. ఎక్కడ పొరపాటు చేశాం, ఎందుకు ప్రజలు మనకి వ్యతిరేకంగా ఇంత తీర్పు ఇచ్చారు అని ఆలోచించుకోకుండా ఉంటే ఆయన పార్టీ ఒక చరిత్రలో ఒక ముందుపోయే పార్టీ అవుతుంది తప్ప ఇంకా కాంటెంపరీ పాలిటిక్స్లో పనికిరాదని కూడా తెలియజేసుకుంటూ, ఈ భవనానికి సంబంధించి కూడా చూస్తే మొత్తం ఇది 61 ఎకరాలు టోటల్ ప్రాజెక్టు సైట్ ఏరియా. ఇది అఫిషియల్గా ఏదైతే మొత్తం ఈ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు మొత్తం ఇచ్చిన అఫిషియల్ రిపోర్ట్ ఉంటుంది. దీంట్లో 9.8 ఎకరాలు దీంట్లో నిర్మాణాలు చేశామని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం దీంట్లో 7 బ్లాకులు. 7 బ్లాకుల్లో కూడా ఒకటి విజయనగర బ్లాక్, రెండవది కళింగ, అలాగే చోళ, పల్లవ, గజపతి, వేంగి, ఇట్లా ఈస్టర్న్ గంగ, మొత్తం ఇట్లా 7 బ్లాకులు కలిపి మొత్తం దీంట్లో నిర్మాణం చేశారు. దీంట్లో 7 బ్లాకుల కింద దీంట్లో ల్యాండ్స్కేపింగ్ ఎంత పెట్టారు ఇవన్నీ కూడా మనకు గతంలో చెప్పుకున్నాం. దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఒక కొండ తొలిచేసినప్పుడు ఏదైతే పాత బిల్డింగ్ డిస్మాంటిల్ చేసినప్పుడు జనరల్ సిస్టమ్ ఏంటంటే దాన్ని టెండర్లు పిలుస్తారు. ఎవరికైనా పిలుచుకొని దాన్ని డిస్మాంటిల్ చేసి ఆ మెటీరియల్ తీసుకెళ్ళి కొంత గవర్నమెంట్ మళ్ళీ పే చేసే సిస్టమ్ ఉంటుంది. అలా కాకుండా దానికి ఏమి కాకుండా ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకే మట్టి తీసుకెళ్ళి వేరే వాళ్ళు తెచ్చుకునే విధంగా ఆ రోజు కాంట్రాక్ట్
కూల్చివేత, లెవలింగ్, మట్టి తవ్వకాలకి ఈ ఇచ్చిన లెక్క ప్రకారం 95 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే ల్యాండ్స్కేపింగ్కి 21 కోట్లు ఖర్చు అయింది. ఇట్లాగా ప్రతిదీ కూడా అంతకుముందు ఉన్న రిసార్ట్ ఏదైతే ఉందో అది సంవత్సరానికి 7 నుంచి 8 కోట్లు ఆదాయం ఇచ్చే రిసార్ట్, ఆ హరిత రిసార్ట్ని డిస్మాంటిల్ చేసి దీన్ని చేయడం జరిగింది. అలాగే 15 నెలల్లో మొత్తం పూర్తయ్యేలా 91 కోట్లతో 5 స్టార్ హోటల్ కడతామని చెప్పి ముందు చెప్పడం జరిగింది. చివరికి దాన్ని ఎవరికి ఏమీ తెలియకుండా చుట్టూ 27 ఎత్తులో బ్యారికేడ్లు పెట్టడం, కనీసం ఈ రోడ్డు పోయేవాడు కూడా చూడకుండా దానికి ఇప్పుడు పహరా పెట్టడం, మీడియా మిత్రులు కూడా ఎవరున్నా ఏంటి దీంట్లో ఏమైనా చూద్దామని చెప్పని చేద్దామంటే వాళ్ళకు కూడా ఇవ్వకుండా దీన్ని చేయటం. ఇందాక చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఈ ప్రాంతం చూద్దామంటే ఏమవుతుందో తెలుసుకుందాం, డెమోక్రసీలో ప్రతి ఒక్కరికి రైట్ ఉంది, ప్రభుత్వం అది నిర్మించేది, అటువంటి దాన్ని ఏం చేస్తున్నారు, ఎలా అవుతుందో చూసుకుందామంటే దాన్ని కూడా ఒప్పుకోకుండా ఏ విధంగా ఆ రోజు అరాచకం సృష్టించారో మనకి తెలుసు. ఈ గతంలో మనం చూసాం, ఏదైతే ఈ దీంట్లో హైకోర్టుకు వచ్చిన మా ట్రిపుల్ రామకృష్ణరాజు కానీ, వెలగపూడి కానీ చాలామంది దీని మీద కోర్టులో కూడా వెళ్తే కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చి ఎక్స్పోర్ట్ కమిటీ నియమిస్తే ఆ ఎక్స్పోర్ట్ కమిటీ కూడా దీని మీద నివేదిక ఇచ్చింది. ఇది అన్నీ కూడా వైలేషన్స్ ఉన్నాయి, ఎక్కడ అనుమతులు లేకుండా అనుమతులకి మించి నిర్మాణం చేస్తూ ఉన్నది. ఏమి ఇచ్చినా కూడా ఏ మాత్రం కూడా ఖాతరు చేయకుండా తాను అనుకున్న విధంగా పూర్తి చేశారు. అయితే అన్నీ ఆయన ఒకటి తెలిస్తే ఇది ఒకటి తెలిసింది. మరి మొన్న ఎలక్షన్స్లో ఒక ఘోరమైన తీర్పు ద్వారా మరి ఆయన పట్టుకున్న కుల సౌధం కళ్ళ ముందే కూర్చు. అందరికీ నమస్కారం. ఈరోజు ఋషికొండలో ఏముంది అంటే మనకి కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడని ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక పెద్ద చర్చనీయాంశం అయితే మళ్ళీ తిరిగి దానంతా చర్చనీయాంశం ఋషికొండలో ఏముందనే విషయం పైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. విశాఖపట్నానికి నేను రాజధాని తీసుకొస్తాను చెప్పి జగన్మోహన్ రెడ్డి రాజధాని పక్కన పెడితే ఒక రాజభవనాన్ని అంటే కట్టుకున్నాడు. మరి ఈ రాజభవనాన్ని కడుతున్నాడని చెప్పని మరి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తే ఎంతో మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి ప్రతి ఒక్కరిని రోడ్డు మీద బయట ఇచ్చిన వాళ్ళు లాక్కెళ్ళిపోయి ఈడ్చుకెళ్ళిన పరిస్థితులు మీరు అందరూ చూశారు. మరి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎర్రమట్టి దెబ్బలకు వస్తున్నప్పుడు ఎక్కడ ఈ ఋషికొండకు వచ్చేస్తారేమో, ఋషికొండలో ఏం జరుగుతుందో బయటికి చెప్పేస్తారన్న భయంతో ఆ రోజు మా అందరినీ అరెస్టులు చేసి 307 అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టి జైల్లో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని నోవటల్ గది రూమ్ దాటినవ్వకుండా ఆయన మీద సెక్షన్లు విధించి వైజాగ్ నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి పంపించారు. కాలం చాలా గొప్పదైందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటానండి. మరి ఈరోజు ఆ కాలం కాస్త రివర్స్ అయింది. ఈరోజు తీసుకుంటే కనుక చరిత్రలో ఎప్పుడూ చూడంత విజయం మన టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీకి కూటమి ప్రజలు ఇచ్చారు. అసలైన విజయం ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఋషికొండ పైన అడుగు పెట్టలేకుండా చేయడమే ప్రజలు సాధించిన అసలైన విజయంగా మేము భావిస్తాం. జగన్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటూ పర్యావరణ విభాగానికి, అదేవిధంగా అటవీ శాఖకి, పంచాయతీ రాజ్కి, ఈ శాఖలన్నింటినీ కూడా మినిస్ట్రీ తీసుకుంటూ మరి ఈ టూరిజం శాఖ ఏదైతే ఉందో ఇది కూడా జనసేన పార్టీకి సంబంధించిన కందులు దుర్గేష్ గారికి రావడం, ఇవన్నీ కూడా వీటి మీద ఋషికొండ వీటి పరిధిలో ఉంటాం. అదేవిధంగా ఈరోజు మా భీమిలి ఎమ్మెల్యే గెలిచిన కూటమి నాయకుడైన శ్రీ గంటా శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈరోజు మేము అందరూ లోపలికి రావడం అనేది మేము చాలా గర్వంగా భావిస్తున్నాం. ఈరోజు లోపల అంటే కట్టడం గొప్ప కాదండి, ఇలాంటి పెద్ద కట్టడం గొప్ప కాదు, కానీ ఇంత కట్టడాన్ని కట్టి ప్రజలకి అసలు లోపల ఏం జరుగుతుందో తెలియకుండా చేసి చూసారా, అది నిజంగా గొప్ప అని మెచ్చుకోవాలి మనందరం కూడా. ఎందుకంటే దాదాపు 30 అడుగుల బ్యారికేడ్లు పెట్టేసి లోపల ఏం జరుగుతుందో తెలియనివ్వకుండా మరి దీన్ని 500 కోట్ల రూపాయలు వ్యయం పెట్టాడంటే నిజంగా ఇందాక గంటా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేము చూసాం. లోపల ఆయన ఎలాంటి కమోడ్లు పెట్టాడు, ఎలాంటి మరి బాధ డబ్బులు పెట్టాడు, 25 లక్షల రూపాయలు 35 లక్షల రూపాయలు పెట్టి బాధ డబ్బులు పెట్టుకుని మీకు ఎంతసేపుకి మేకప్ వేసి ఇది కేవలం పర్యాటక కోసం, లేదు మేము 5 స్టార్ హోటల్ కడుతున్నాం, వైజాగ్లో 5 స్టార్ హోటల్ కట్టనివ్వరా అని చెప్పని ప్రజల్ని మభ్యపెట్టాడు చూసారా. మరి దానికి తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదు. త్వరలోనే పెద్దలు గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్టు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన జనసేన పార్టీ అధ్యక్షుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మరియు పర్యాటక శాఖ మంత్రి అయిన శ్రీ కందులు దుర్గేష్ గారు, పెద్దలు గంటా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేము అందరం మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాము తప్పకుండా. ఎందుకంటే తిరిగి మళ్ళీ ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా అర్థం కాని విషయం. ఎందుకంటే పూర్తిగా ఆయన భవనాల కోసం, ఆయన బెడ్రూముల కోసం, దాదాపు ఇదే బెడ్రూమ్ కనుక మీకు పెద్ద 5 స్టార్ హోటల్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఋషికొండ పైన కట్టించుకున్న భవనంలో ఒక బాత్రూమ్ తీసుకుంటే కనుక 5 స్టార్ హోటల్లో 50,000 రూపాయలు ఉంటుందండి ఖర్చు.
కేవలం బాత్రూమ్ మాత్రమే 50,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో ఆయన కట్టించుకున్న బాత్రూమ్. మరి దీన్ని ఏ విధంగా ప్రజలకు మళ్ళీ తిరిగి చేస్తారనేది తప్పకుండా పెద్దలు తీసుకున్న నిర్ణయం బట్టి మేము త్వరలో మరి గంటా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మీ అందరికీ తెలియజేస్తని చెప్పి మీ విషయాన్ని ఇక్కడికి పత్రికా ముఖ్యంగా అందరూ వచ్చారు కాబట్టి దీన్ని తప్పకుండా ప్రజల్లో చూపించాలి, ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇంత లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి భవనం ఉందా అనే విషయం ప్రజలు ఆశ్చర్యపోతారని మనస్ఫూర్తిగా నేనైతే భావిస్తున్నాను.